తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి అన్ని విధాలుగా ఆశీస్సులు అందిస్తున్నారు వేద పండితులు. ప్రముఖ క్షేత్రం కొమరవెల్లి మల్లన్న ఆలయ అర్చకులు సీఎం రేవంత్ ను కలిసి ఆశీస్సులు అందించారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ అర్చకులు. ఈ నెల 7న జరిగే స్వామివారి కళ్యాణ మహోత్సవానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు అర్చకులు. జాతీయ అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేలా తెలంగాణ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని, మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బేగంపేటలోని హరిత ప్లాజాలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టులు, హరిత హోటల్స్ నిర్వహణ, ఇతర అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నిర్దిష్ట కాల వ్యవధిని నిర్దేశించుకొని దానికి అనుగుణంగా పనులు పూర్తి చేయాలని, ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించాలని, నాణ్యతలో రాజీ పడవద్దని సూచించారు. రాష్ట్రంలో పర్యాటకుల సంఖ్య పెరగాలంటే అందుకు తగ్గ వసతులు ఉండాలని, ప్రపంచ స్థాయి పర్యాటకులను రప్పించాలంటే ఆ స్థాయి సౌకర్యాలు కల్పించినప్పుడే అది సాధ్యపడుతుందని చెప్పారు. ప్రైవేటుకు దీటుగా హరిత హోటల్స్ ను తీర్చిదిద్దాలని, ఆక్యుపెన్సీ రేషియో పెంచుకునేలా, వినూత్న మార్గాలను అన్వేషించి ఆదాయం పెంచుకునేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిర్వహణలో నాణ్యమైన సేవలు అందించాలన్నారు. ఆదాయంలో ప్రైవేటు హోటల్స్ తో పోటీ పడాలని, ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించి ఇతర శాఖలకు మార్గదర్శకంగా నిలవాలన్నారు. పర్యాటక శాఖను మరింత లాభాల బాట పట్టించేందుకు నిబద్ధతతో పనిచేయాలని అధికారులకు హితవు పలికారు. మాటల్లో కాదు చేతల్లో చూపించాలనే నిబద్ధతతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం గ్రామీణ మండలం బంగళగూడెం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. గత ప్రభుత్వం పేదల సమస్యలు విస్మరించిందని మంత్రి విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిందని ఆరోపించారు. గత సర్కారు 6.5 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన అప్పులు దేనికి వాడాలో కూడా తెలియకుండా ఖర్చు చేశారని ఎద్దేవా చేశారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు ప్రతి గుమ్మాన్ని తట్టే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పాం. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది గంటల్లోనే ఈ 6 గ్యారెంటీలకి భద్రత కల్పించే చట్టాన్ని తీసుకొచ్చాం. దానికి తెలంగాణ రాష్ట్రాన్ని 6,71,000 కోట్లు ఈనాడు మన అందరి మీద అప్పులు చేసింది గత ప్రభుత్వం. అప్పు చేసి మన అందరి సొమ్ముతో ఒక పెద్ద బిల్డింగ్ కట్టాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సెక్రటేరియట్ ఉంది, ముఖ్యమంత్రి నివాసం ఉంది. ఈ రెండింటిని పడగొట్టి నా మార్కు ఉండాలి అనే రకంగా చేశారు. తప్పు కాదు, నిజంగా మన దగ్గర డబ్బులుంటే కొత్త ఇళ్లు కట్టడం తప్పనట్లా, కానీ ఎప్పుడు కట్టాలది? పేదవాడి కష్టాలన్నీ నెరవేరిన తర్వాత, పేదవాడి ఆశలన్నీ వాడి కలలో నెరవేరిన తర్వాత మంచిగా నువ్వు కట్టుకుంటే తప్పు కాదు. అప్పు చేసి పేదవాడి కష్టాలు పట్టించుకోకుండా కేవలం నీ స్వలాభం కోసం గత ప్రభుత్వం చేసింది తప్ప పేదవాడిని విస్మరించింది గత ప్రభుత్వం. అందుకే ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. పేదవాడికి ఆడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ నియోజకవర్గంలో ఎన్ని ఇచ్చారు అంటే 900 ఇచ్చారట. భవిష్యత్తులో మరింత ఎక్కువగా మీ కష్ట సుఖాలలో పాలు పంచుకొని ఇచ్చిన ప్రతి మాటని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మీకు అందించుద్ది. ఈ తెలంగాణ ప్రజలు కోరిన కోర్కెలని ఈ ప్రభుత్వం చేయటానికి చిత్తశుద్ధితో ఉందని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర సర్కార్ దర్యాప్తు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన కిషన్ రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టు ఘటనతో రాష్ట్ర ఇమేజ్ గోదాట్లో కలిసిందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుపై కేంద్రానికి వెంటనే లేఖ రాసిన వెంటనే ఉన్నత స్థాయి కమిటీ వచ్చి పరిశీలించిందన్నారు. ఘటనపై మరింత విశ్లేషణ చేయాల్సిందని, 20 అంశాలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కోరింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ఉపయోగించినటువంటి ఇంజనీరింగ్ కాస్త రీఇంజనీరింగ్ కాస్త రివర్స్ ఇంజనీర్ గా మారిపోయింది. ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏదైతే కాళేశ్వరంకు లైఫ్ లైన్ గా ఉందో, మేడిగడ్డ కుంగింది, అన్నారం బ్యారేజీ గ్యారెంటీ లేకుండా పోయింది. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ఇమేజ్ను పూర్తిగా గోదావరి పాలు చేశారు. దీనిపైన మనకందరికీ తెలుసు, ఈ ప్రాజెక్టు పిల్లర్లు కుంగినటువంటి ఘటన వెంటనే ఇది మా దృష్టికి రాగానే కేంద్ర జలశక్తి మంత్రికి దీనిపైన ఉత్తరం రాయడము, కేంద్ర ప్రభుత్వము జలశక్తి మంత్రి
వెంటనే స్పందించి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగినటువంటి ఘటన పైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ద్వారా ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించిన విషయం మనకందరికీ తెలుసు. అదేవిధంగా అనేక మంది ప్రముఖులను రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిసి ఒక అవగాహనకు వచ్చిన తర్వాత మరింత విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఒక 20 అంశాలపైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మరిన్ని వివరాలు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని లిఖితపూర్వకంగా అడగడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడిగినటువంటి 20 అంశాలపైన ఏ రకమైనటువంటి వివరాలు అందచేయలేదు. 20 అంశాలలో 11 అంశాలకు మాత్రమే అరకొర సమాధానాలు ఇచ్చారు. నూతన సంవత్సరంలో అన్ని శుభాలు కలగాలని అందరూ సంతోషంగా ఉండాలని ఆశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మంత్రిని అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రత్యేకమైన కార్యక్రమాలతో ప్రజల్లో వెళుతుంది. తెలంగాణ సాధనలో అమరులైన కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రణాళికలు రచిస్తుంది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ను శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరాక పాలన పరంగా పరుగులు పెడుతుంది. సీఎంతో సహా మంత్రులు కూడా స్పీడ్గా వర్క్ చేస్తున్నారు. ప్రతిరోజు సమీక్షలతో అధికారులు పరుగులు పెట్టిస్తున్నారు. మంత్రి సీతక్క కూడా తన శాఖాపరమైన కార్యకలాపాలను ముమ్మరం చేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టి నుంచి ఇప్పటి వరకు సీతక్క అలుపెరగకుండా సమీక్షలతో బిజీగా గడుపుతున్నారు. శాఖపరమైన సమావేశాలతో అధికారులను వివరాలు అడుగుతూ పగడ్బందీగా ముందుకు కదులుతున్నారు. సచివాలయంలో స్త్రీ నిధిపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్, సుల్తానియా స్త్రీనిధి బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. నూతన సంవత్సరం గడిచి 2 రోజులు కావస్తున్నారు. ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు వెల్లువ ఆగడం లేదు. మంత్రి కొండా సురేఖకు సచివాలయంలో పలువురు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. టీఎస్ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ను మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ను రాష్ట్ర అటవీ ఎండోమెంట్ శాఖ మంత్రి కొండా సురేఖ సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖను పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ మొదటి సమావేశం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్లో జరగనుంది. పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో నూతనంగా నియమితులైన ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శులు, ప్రదేశ్ ఎన్నికలు రాజకీయ వ్యవహారాల కమిటీల సభ్యులు, మంత్రులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, అధికార ప్రతినిధులు పాల్గొంటారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన వారందరికీ ఈ సందర్భంగా సమావేశంలో కృతజ్ఞతలు తెలుపనున్నారు. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో జరిగే పార్లమెంటు సాధారణ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహం, కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీ తదితర అంశాలపైన చర్చించే అవకాశాలున్నాయి. త్వరలో ఎమ్మెల్సీ పదవులు కూడా భర్తీ చేయాల్సి ఉంది. వీటి కోసం నేతలు పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు. లోక్సభ ఎన్నికలు, పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారని పీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పలు అంశాలపై పార్టీ నేతలతో పీసీసీ చర్చిస్తుందని ఆయన వివరించారు. ప్రజాభవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ తమ భూమి కబ్జా చేశాడని ప్రజాభవన్ దగ్గర బాధితులు పెద్ద సంఖ్యలో ఆందోళన చేపట్టారు. తమ భూమిని దానం నాగేందర్ కబ్జా చేశాడని బాధితులు ఆరోపించారు. దానం నాగేందర్ అనుచరులు బస్తీ మహిళలను చూడకుండా తమపై విరుచుకుపడ్డారని, వైఎస్ఆర్ హయాంలో తాము ఇండ్ల స్థలాలు కోరుకున్నామని చెప్పారు. హైకోర్టు నుండి ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా దానం నాగేందర్ తన అనుచరులతో దౌర్జన్యంగా తమపై దాడి చేయించి తమ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని కోట్ల రూపాయల విలువగల ఈ భూమిని కబ్జా చేసేందుకు దానం నాగేందర్ అనుచరులు బస్తీ మహిళలపై దాడికి పాల్పడుతున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉండగా, దానం నాగేందర్ అనుచరుడు నాగరాజు అనే వ్యక్తి ఆందోళన చేస్తున్న బాధితుల వీడియోలు తన ఫోన్లో చిత్రీకరించాడు. అది గమనించిన బాధితులు వెంటనే నాగరాజును పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. ప్రజాభవన్ వద్ద ఉన్న డీసీపీ విజయ్ కుమార్ కు బాధితులు దానం నాగేందర్, అతని అనుచరులు తమ భూమిని కబ్జా చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ తమ గోడును వెళ్లబోసుకున్నారు. కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు డిమాండ్ చేశారు.
ఫిబ్రవరి 28 లేదా మార్చి మొదటి వారంలో పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి సంబంధించి 50% వరకు ఎంపీ అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని వెల్లడించారు. ఈ నెల 7, 8 తేదీల్లో బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం ఉంటుందంటున్న ఆయన ఈ సమావేశానికి జాతీయ నేతలు బన్సల్, అరవింద్, మీనన్, తరుణ్ చుక్ వంటి వారు రానున్నారని వివరించారు. ఈ క్రమంలోనే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన పర్యటనలు, కార్యక్రమాలతో పాటు ఇతర కమిటీలు వేస్తామన్నారు. హైదరాబాద్ లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన కిషన్ రెడ్డి త్వరలోనే శాసనసభ పక్షనేత ఎన్నిక ఉంటుందని, ఇందుకోసం పరిశీలకుడు వస్తారని వివరించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పల్లా రాజీనామాతో ఆ స్థానం ఖాళీగా ఉందన్న ఆయన ఆ స్థానంలో తమ పార్టీ నేత ప్రకాష్ రెడ్డి టికెట్ ఆశించడంలో తప్పేమీ లేదన్నారు. త్వరలోనే ఎమ్మెల్సీ అభ్యర్థి అంశంపై సైతం చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఎన్ బలరాం బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుత సీఎండీ ఎన్ శ్రీధర్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ గా ఉన్న ఎన్ బలరాం కు సీఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. పదవీ కాలం ముగిసిన శ్రీధర్ ను గ్యాడ్ లో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సీఏ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సింగరేణి సంస్థ చైర్మన్ గా బలరాం నాయక్ కు నియమించారు. సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ పదవీ కాలం ముగియనుండటంతో జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయన స్థానంలో బలరాం నాయక్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బలరాం నాయక్ సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో బలరాం నాయక్ సింగరేణి ఫైనాన్స్ అండ్ వెల్ఫేర్ బాధ్యతలతో పాటు సీఎండీగా అదనపు బాధ్యతలు తీసుకోనున్నారు. శ్రీధర్ 2015 జనవరి 1 నుంచి సింగరేణి సీఎండీగా ఉన్నారు. సింగరేణి చరిత్రలో 9 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగిన సీఎండీగా రికార్డు సాధించారు. శ్రీధర్ హయాంలో సింగరేణి అనేక విజయాలు సాధించడంతో విమర్శలు కూడా ఎదుర్కొంది. కేంద్రం శ్రీధర్ వ్యవహార శైలిపై అభ్యంతరం వ్యక్తం చేసిన శ్రీధర్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం అతని కొనసాగించింది. శ్రీధర్ తీరుపై మొదటి నుంచి విపక్షాలు, కార్మిక సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. కార్మికులు కూడా శ్రీధర్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే శ్రీధర్ పై బదిలీ వేటు వేసింది. ఇంకా చాలా శాఖల్లో పలువురు ఐఏఎస్ లో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నవీన్ మిట్టల్ పై భారీగా ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర మోటార్ వాహనాల చట్ట సవరణను నిరసిస్తూ పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మెకు దిగారు. దీంతో దేశవ్యాప్త ట్రక్కర్స్ సమ్మె 2వ రోజుకు చేరింది. సమ్మె ప్రభావం ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ రవాణాపై పడింది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల ఎదుట వాహనదారులు బారులు తీరారు. ఫుల్ ట్యాంక్ కోసం వాహనదారులు పట్టుబడుతుంటే బంకు యాజమానులు అందుకు నిరాకరిస్తున్నారు. దీంతో పెట్రోల్ బంకుల్లో వాగ్వాదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు క్యూ కట్టారు. పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల డ్రైవర్ల సమ్మె కారణంగా స్టాక్ రాలేదని బంకు యాజమానులు అంటున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనదారులు బారులు తీరారు. హైదరాబాద్ లోని బహీర్బాగ్, హైదర్గూడ, లక్డీ కపుల్ సహా చాలా ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల ముందు భారీ రద్దీ కనిపిస్తుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే తాజాగా ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మె విరమించారు. ఆయిల్ కంపెనీలో పెట్రోల్, డీజిల్ నింపుకొని ట్యాంకర్ డ్రైవర్లు బంకులకు బయలుదేరారు. కేంద్ర మోటార్ వాహనాల చట్ట సవరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ట్రక్కర్స్ సమ్మెకు దిగారు. హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన శిక్షలు పడేలా చట్ట సవరణ చేసింది కేంద్రం. దీంతో పలు రాష్ట్రాల్లో ట్రక్ డ్రైవర్లు ధర్నాకు దిగారు. ఉత్తరాదిలోని చాలా రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేశారు. ఈ సమ్మెకు పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల డ్రైవర్లు సైతం మద్దతు తెలిపారు. మహారాష్ట్ర, హైదరాబాద్ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న వాహనదారులు పెట్రోల్ బంకుల ముందు క్యూ కట్టారు. ప్రమాదం చేసి పారిపోతే ఆ కేసులో 10 లక్షల జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్ష విధించేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. ఈ సవరణను ట్రక్, లారీ, క్యాబ్ డ్రైవర్లు, ట్యాంకర్ల డ్రైవర్లు వ్యతిరేకిస్తున్నారు. హిట్ అండ్ రన్ కేసులో కేవలం ట్రక్, లారీ డ్రైవర్లను మాత్రమే బాధ్యులను చేసే విధంగా చట్ట సవరణ ఉందని ఆక్షేపిస్తున్నారు. బాధితులు తప్పు కూడా ఉంటుందని దానిని కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. కేంద్రం ఈ సవరణను వెనక్కి తీసుకునే వరకు సమ్మె చేస్తామని హెచ్చరిస్తున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఇంకా శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు ప్రజలు. ప్రజాప్రతినిధులకు విషెస్ చెబుతున్నారు. సీతాఫల్ మండి డివిజన్ కార్పొరేటర్ సామల హేమ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్కి తన నివాసంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓడియన్ శ్రీను, జాకీర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. చల్లపల్లిలోని పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్స్ యాజమానుల సంఘం సమ్మె నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 42 జీవో వల్ల పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 42వ జీవోలో డ్రైవర్లు ప్రమాదవశాత్తు ఏదైనా యాక్సిడెంట్ చేసి భయంతో యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం నుంచి వెళ్లిపోతే 10 లక్షల జరిమానా కట్టి జైలు శిక్ష అనుభవించడం అనేది సరైనది కాదని డ్రైవర్లు మండిపడుతున్నారు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో డ్రైవర్లది ఏదైనా తప్పు, శిక్ష అనుభవించడానికి మేము సిద్ధమే, కానీ జరిమానా అనేది సరికాదు అన్నారు. యాక్సిడెంట్
యాక్సిడెంట్ జరిగి పెట్రోల్ ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లకు ఏదైనా జరిగితే మాకు ఎటువంటి సదుపాయాలు కల్పిస్తారో అందులో పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే 42 జీవో గుర్తించి డ్రైవర్లకు క్లారిటీ ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున చెర్లపల్లి పెట్రోల్ మెయిన్ ప్లాట్ గేటు ముందు సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. మాకు క్లారిటీ ఇచ్చేంత వరకు సమ్మె విరమించమని డ్రైవర్లు తెలిపారు. జీవో గురించి 42 జీవో పెట్టారు. ఈ జీవో గురించి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలనేది మా డిమాండ్. జీవోలో ఏమున్నదంటే యాక్సిడెంట్ అయితే అక్కడ డ్రైవర్ డ్రైవర్ లేకపోతే అక్కడికి వెళ్ళిపోయి ఏదైనా అసలు దొరకకుండా ఉంటే దానికి బాధ్యుడని అంటారు. దానికి 10 లక్షల జుర్మానా, 10 ఏళ్ల జైలు శిక్ష అంటారు. కాబట్టి ఈ జీవో మాకు అవగాహన లేక మేము క్లారిటీగా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. కానీ ఈ క్లారిటీ ఇక్కడ లోకల్ ఉన్న సిఐ గారు వీళ్ళు వచ్చి చెప్పిపోయారు. కానీ మా డ్రైవర్ల డిమాండ్ ఏంటంటే మాకు ప్రభుత్వం ద్వారా క్లారిటీ కావాలనేది ఒకటి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక జీవోను నిబంధనలకు మేము ఒక డ్రైవర్లం దీనికి ఎంత కష్టమైనా పడతాం. కాకపోతే దీనికి ఏంటంటే రాత్రి పగలు కష్టపడుతున్నాం. ఈ యొక్క జీవో తీసుకురావడం వల్ల మాకు పిల్లం పిల్లలు ఉన్నారు. మేము రోడ్డు మీద చస్తామో బస్తామో తెలియదు. ప్రాణాలు చేతులు పట్టుకొని మేము రోడ్డు మీదకి వెళ్తున్నాం. ఇంటికి పోతామా లేదా అనేది బట్టి మేము బయటకు వెళ్తున్నాం. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం కూడా ఒక జీవో తీసుకొచ్చింది. దాన్ని కూడా ఈ 2 రోజుల కంచెని పాటిస్తున్నాం. ధర్నాలు చేస్తున్నాం. రోడ్ల మీద బండ్లు పోనిస్తలేము. మేము పోయినా మామూలుగా కొడుతున్నారు. మా అద్దాల పాలు కొట్టిరు. దానివల్ల మేము కూడా ధర్నా చేయడం జరిగింది. ఐఓసీ, బీబీసీ, హెచ్పిఎల్ అందరం ధర్నా చేయగలుగుతున్నాం. దానివల్ల మాకు కూడా ప్రభుత్వం మమ్మల్ని సహకరించి ఈ జీవోని ఎత్తేయాలని మేము కోరుతున్నాం. అంతవరకు కొనసాగించాలని కోరుకుంటున్నాం. దీని ఆఫీసర్లు, ఎస్ఐ గారు, సిఐ గారు అందరూ వచ్చి మాకు కూడా సహకరించారు. ఇట్లా చేసుకోండి అమ్మా అని చెప్పారు. కానీ మేము ప్రాణానికి భయపడి కూడా చేయలేకపోతున్నాము. దీనికి ప్రభుత్వం కొంత సహకరించి మమ్మల్ని చూడాలని చెప్పి మోడీ గారికి ప్రార్థన చేస్తాం. ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ పై హిందూ సేన పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయోధ్యలోని శ్రీరామ మందిరంపై ఉద్వేగభరితమైన వ్యాఖ్యలు చేశారని హిందూ సేవ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసదుద్దీన్ ఓవైసీ ఉద్దేశపూర్వకంగా మరియు బాధ్యత రహితంగా భారతదేశంలో మత సామరస్యాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని, ప్రజలకు తప్పుడు ప్రచారం ఇస్తున్నారని హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు అధికారికంగా లేఖ రాశారు. ముస్లిం యువకులు అప్రమత్తంగా ఉండాలని, ఐక్యంగా ఉండాలని ఏఐఎంఐఎం చీఫ్ అన్నారు. గత 500 ఏళ్లుగా పవిత్ర ఖురాన్ పఠించిన స్థలం ఇప్పుడు తమ చేతుల్లో లేదు. యువకులారా, నేను మీకు చెప్తున్నాను, మేము మా మసీదును కోల్పోయాము మరియు అక్కడ ఏమి జరుగుతుందో మీరు చూస్తున్నారు. మీ హృదయాలలో నొప్పి లేదా మీ మద్దతు మరియు బలాన్ని కాపాడుకోండి. మీ మసీదులను జనసంఖ్యలో ఉంచండి. ఈ మసీదుల మన నుండి తీసివేయబడవచ్చు. రేపటి వృద్ధుడు కాబోతున్న నేటి యువకుడు తన కళ్ళను ముందు ఉంచుకొని తనకు, తన కుటుంబానికి, తన నగరానికి మరియు తన పొరుగు వారికి ఎలా సహాయం చేయాలో గట్టిగా ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నాను. ఐక్యత ఒక బలం, ఐక్యత ఒక ఆశీర్వాదం అని ఓవైసీ అన్నారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలం అలియాబాద్ గ్రామంలో పీఎం కిసాన్ యోజన పథకంలో రైతులకు ఈకేవైసీ అప్డేట్ చేసుకుని వారికి అందాల్సిన వసతులు అందరికీ అందేలా కార్యక్రమం నిర్వహించారు. ఎవరైనా గ్రామస్తులు గతంలో లబ్ధుల్ పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా ఎవరైతే లబ్ధి పొందారో గత 14వ విడత నుండి లబ్ధి పొందని వారి కోసం నిర్వహిస్తున్నట్లుగా అధికారి రమేష్ తెలిపారు. అధికారులందరూ ఇక్కడ రైతులకు సేవ చేసేందుకు అందుబాటులో ఉన్నారని అన్నారు. ఈకేవైసీ పోస్ట్ ఆఫీస్లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి గ్యాస్ కు సబ్సిడీ ఏదైతే లభిస్తుందో అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో పడుతుందని, ప్రతి ఒక్కరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకొని తమకు సహకరించగలరని వ్యవసాయ అధికారి రమేష్ తెలిపారు. అలియాబాద్ గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో భాగంగా పీఎం కిసాన్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకం కింద ఇదివరకు లబ్ధి పొంది ఈ మధ్యలో వివిధ కారణాలతో అనగా ఈకేవైసీ లేకున్నా కానీ బ్యాంక్ అకౌంట్తోని ఆధార్ సీడింగ్ లేకున్నా కానీ మొన్న 14వ విడత వరకు అందరికి కూడా డబ్బులు వేయడం జరిగింది. 15వ విడత నుంచి ఆధార్ సీడింగ్ మరియు ఈకేవైసీ కంప్లీట్ ఉంటేనే వాళ్ళకు డబ్బులు వేస్తున్నారు. మిగతా వారికి డబ్బులు ఆగిపోయినాయి. కాబట్టి ఈ ఉద్దేశంతో ఈ గ్రామ సభకు అలియాబాద్ గ్రామ ప్రజలందరూ ఇక్కడ వాళ్లకు ప్రజాపాలన దరఖాస్తులు ఇవ్వడానికి వస్తున్నారనే ఉద్దేశంతో పోస్ట్ ఆఫీసు జీపీఓ పోస్ట్ ఆఫీస్ నుంచి ఇక్కడే వారి యొక్క బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించడానికి పోస్ట్ ఆఫీస్ సభ్యులు కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు నేను చదివిన పేర్లే కాకుండా ఇంకా
పిఎం కిసాన్ డబ్బులు రాని వారు, ఇదివరకు వచ్చి రాని వాళ్ళు, కొత్త వారు కాదు, ఇదివరకు వచ్చి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వారు ఇక్కడ పిఎంకి మన పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ అయ్యప్ప ఐక్య వేదిక ప్రతినిధులు కలిశారు. శబరిమలలో అయ్యప్ప స్వాములు పడుతున్న ఇబ్బందులపై సీఎం వినతి పత్రం ఇచ్చారు. ప్రతి సంవత్సరం ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలు మాల వేసుకుని లక్షలాదిగా స్వాములు, చిన్నపిల్లలు, మహిళలు శబరిమలకు అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తూ ఉన్నారు. ఈ సంవత్సరం వెళ్లిన అయ్యప్ప భక్తులు నానా ఇబ్బందులు పడుతూ గంటల తరబడి దర్శనం క్యూ లైన్లలో నిలబడడం, కనీస వసతులు, మంచినీరు, ఆహారం, సరియైన వైద్య సదుపాయం లేదని వివరించారు. నిలక్కల్ నుండి పంబాకు రవాణా వ్యవస్థ సరిగా ఏర్పాటు చేయకపోవడం, ఎరుమేలి నుండి పంబాకు వస్తున్న వాహనాలను గంటలు రహదారుల వెంట ఆగిపోతున్నాయని సీఎంకు తెలిపారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరించకపోవడం, హెల్ప్ డెస్క్లు లేకపోవడం, సరియైన శానిటరీ వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడం వల్ల అయ్యప్ప స్వాములు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పిల్లలు, మహిళలు అయ్యప్ప స్వాములు శబరియాత్ర చేస్తున్నారని వివరించారు. వారి దృష్టికి తేవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఇమీడియట్లీగా వారు సిఎస్ గారికి ఆ పత్రం ఇవ్వడం జరిగింది. ఇమీడియట్లీగా ఈ పనిపైన మనం మాట్లాడదామని సానుకూలంగా స్పందించారు. కాబట్టి అయ్యప్ప ఈరోజు మనందరి అయ్యప్పలకు కూడా ఒక శుభవార్త. ఆంగ్ల నూతన సంవత్సరం రోజు ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలవడము, గత సంవత్సర కాలంగా అయ్యప్ప చేసి ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెళ్తుంది. మనందరం బాగుండాలని, మన కుటుంబాలు బాగుండాలని, మన అయ్యప్పలకు ఏ రకమైన ఇబ్బందులు కలగొద్దని మేము చేస్తున్న ఈ మహాయజ్ఞానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. శరలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో వివిధ పనుల మీద వస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తహసీల్దార్ శ్రీనివాసరావు కలెక్టరేట్లో బదిలీపై వెళ్లారని తెలిపారు. 10 లక్షల పైబడి జనాభా ఉన్న ఈ ప్రాంతంలో సరిపడా ఉద్యోగులు లేరని అన్నారు. ఉన్న కొద్దిమంది ఫీల్డ్ వర్క్ పేరుతో కార్యాలయానికి రావడం లేదని తెలిపారు. దీంతో వివిధ రకాల పనులపై కార్యాలయాలకు వస్తున్న ప్రజలు నిరాశతో వెనుతిరిగి వెళ్లిపోతున్నారని అన్నారు. కులం, ఆదాయం సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా అవసరాలకు అధికారులను నియమించాలని కోరుతున్నారు. ఇక్కడికి వస్తే ఎవరికి మనకు రెస్పాన్స్ లేదు. ఇది పరిస్థితి. ఎవరు కరెక్ట్గా చెప్పట్లేదు. అంటే ఆఫీస్లో మళ్ళీ అక్కడికి ఫైల్ రావాలని ఒకడు అంటారు, ఎంక్వైరీకి వస్తారు అంటారు. ఇప్పటికి డేట్తో చూస్తే 4 నెలలు అయిపోయింది. ఒక మదర్ డెత్ సర్టిఫికేట్ కోసం మీ సేవకి ఎంఆర్ఓ ఆఫీస్లో చెప్పేవాళ్ళే లేరు. మీ సేవలో అంతే, వాళ్ళు ఫోన్లు వేసి కూర్చుంటున్నారు. ఎవరికి కంప్లైంట్ చేయాలో నాకెలా తెలుస్తుందండి? వాళ్ళు అడిగే ప్రొసీజర్ బ్యాక్ సబ్మిట్ చేశాను నేను, అంతే. రిసిప్ట్ తీసుకున్నా. ఈ డేట్ అంతా కూడా ఇండియన్ డేట్ కాదు, అమెరికా డేట్ వేసి తీసుకోండి. డెత్ సర్టిఫికేట్ కోసం నాకు ఇంత పరిస్థితి అంటే నాకు అది అర్థం కాలేదు. ఎందుకు ప్రాబ్లం నాకు తెలియట్లేదు. మేడ్చల్ జిల్లాలోని షామీర్పేట మండలంలో అలియాబాద్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి పరిశీలించారు. పేదలకు 6 గ్యారంటీలు ప్రజలకు చేరే విధంగా పర్యవేక్షణ జరుగుతుందా లేదా, ప్రభుత్వం చేపడుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమం ప్రజలందరికీ చేరే దిశగా ఉండాలన్నారు. ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించి ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ, మేడ్చల్ నియోజకవర్గం అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ గౌడ్ 3, చింతలపల్లి అధ్యక్షుడు బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, సీనియర్ నాయకుడు లక్ష్మారెడ్డి, కంఠం కృష్ణారెడ్డి, వెంకటేష్, సంజీవారెడ్డి, సుధాకర్ రెడ్డి, అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. పార్టీకి పోటీ చేసిన అభ్యర్థి వజ్రేష్ యాదవ్ గారు మరి మిగతా పెద్దలతో కూడా పర్యవేక్షించి ప్రభుత్వ అధికారులు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా పనిచేస్తున్నారు, మరి ప్రజల దగ్గర స్పందన ఏ విధంగా ఉంది, ప్రజలు ఏ విధంగా దరఖాస్తు ఇస్తా ఉన్నారు, అధికారులు సేకరించి అన్నీ కూడా డేటా నోట్ చేస్తున్నారు లేదని ఆలోచన మేరకు పర్యవేక్షించడం. రాష్ట్రంలో ఏ నమ్మకంతో, విశ్వాసంతో ప్రజల దగ్గర ప్రజాపాలనతో ఉందో అదే విశ్వాసంతో ప్రజలకు ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఏర్పడ్డది. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమంలో భాగం పంచుకొని మా అవసరాలు తీర్చుకోవడానికి మనమంతా ఉండాలని ఆలోచిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం రాబోయే 100 రోజుల్లో పూర్తి చేసుకుని మరి కావాల్సినటువంటి అవసరాలు తీర్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. బడ్జెట్ సెషన్ అయిన తర్వాత ప్రతిదీ కాంచర్బాగ్ ప్రెస్ మీట్ లో సీఐ ఓవర్ యాక్షన్ చేశారు. రిపోర్టర్లపై చిందులు వేస్తూ కొంచెం అతి చేశారు.
కాంచన్బాగ్ ప్రెస్ మీట్ లో రిపోర్టర్లతో సీఐ ఓవర్ యాక్షన్ చేశారు. నిందితులను గంజాయి వీడియోలు, ఫోటోస్ తీస్తే మీపైన కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. మీకు మసాలాలు కావాలి అంటే రోడ్లపై దొరుకుతుంది అంటూ మీడియాపై సీఐ చిందులు వేశారు.